మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. మరికొద్ది రోజుల్లో పెళ్లి కావాల్సినటువంటి ఒక యువతి చనిపోయినటువంటి ఘటన ఇప్పుడు సంచలనంగా మారింది. ఎందుకంటే ఆ యువకుడు, పెళ్లి చేసుకోబోతున్నటువంటి యువకుడు, నీ పైన నాకు ఫీలింగ్స్ రావట్లేదంటూ ఆ యువతిని చేసినటువంటి కామెంట్స్, పదే పదే తన పైన చేసినటువంటి టార్చర్ ఆమెని పెళ్లి పీఠాలు ఎక్కక ముందుకే పాడెక్కలా చేసింది. పెళ్లి చేసుకొని భార్యను బాగా చూసుకోవాల్సినటువంటి అతడే ఆమె పాలిటప్పుడు యముడయ్యాడు. నిండు నూరేళ్ల జీవితాన్ని పంచుకోవలసినటువంటి వాడు, అడుగడుగున ఆదరించాల్సినటువంటి ఆ వ్యక్తి తన మాటలతో ఆ యువతిని మానసికంగా కుంగదీశాడు. నీతో ఎంగేజ్మెంట్ జరిగింది కానీ నువ్వంటే ఫీలింగ్స్ రావడం లేదు, నాకు ఇప్పటికే 4 గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారు అంటూ ఆమెను నిత్యం వేధించేవాడు ఆ వ్యక్తి. అయితే మొదట్లో అతను చెప్పేది కామెడీగా తీసుకున్నటువంటి యువతి రోజు రోజుకి ఆ టార్చర్ ఎక్కువ అవడంతో, ఆ మాటల ప్రెషర్ ఎక్కువ అవడంతో ఆ విషయాన్ని అది సీరియస్గా భావించింది ఆ యువతి. ఆ వ్యక్తి చేస్తున్నటువంటి పరిణామాలు, అతని బిహేవియర్ అంతా కూడా ఆ యువతి తట్టుకోలేకపోయింది. మొదట మంచి వ్యక్తి అనుకున్నటువంటి ఆ యువతి ఎంగేజ్మెంట్ కూడా అయిపోయిన తర్వాత తన అసలు రూపాన్ని బయట పెట్టడంతో ఏం చేయాలో అర్థం కాక ఆ యువతి దిక్కుతోచని స్థితిలోకి వెళ్ళిపోయింది. ఈ నేపథ్యంలోనే ఆ వేధింపులు భరించలేక, ఎవరికి చెప్పుకోలేక, మరికొద్ది రోజుల్లో పెళ్లి చేసుకొని ఈ నరక కూపంలో బ్రతకలేక తనువు చాలించేసింది. ఈ విషాద ఘటన కడప జిల్లా పటేల్ రోడ్డులో చోటు చేసుకుంది. కడప పటేల్ రోడ్డు ప్రాంతానికి చెందినటువంటి రెహానా అనే యువతి ఎంఎస్సి పూర్తి చేసింది. మంచి చదువు చదివింది, ఉన్నతమైనటువంటి ఉద్యోగం సంపాదించి ఫ్యూచర్లో అద్భుతంగా ముందుకు వెళ్లాల్సినటువంటి ఒక యువతి ఈమె. గవర్నర్ చేతుల మీదుగా ఇటీవలే పట్టా కూడా అందుకుంది. రెహానాకు ప్రొద్దుటూరుకు చెందినటువంటి షాజహాన్తో ఫిబ్రవరి 15న నిశ్చితార్థం జరిగింది. అతడు బెంగళూరులో ఐటీ ఉద్యోగం చేస్తున్నాడు. నిశ్చితార్థం కావడంతో వీరిద్దరూ ఆ తర్వాత నిశ్చితార్థం అయిపోయిన తర్వాత ఫోన్లో మాట్లాడుకునేవారు. ఎలాగూ పెళ్లి చేసుకుంటారు కాబట్టి మరికొద్ది రోజుల్లో ఆ పెళ్ళి అయ్యే వరకు కూడా ఆ రిలేషన్ బాండింగ్ కొంత పెరగడం కోసం ఈ మధ్యకాలంలో ప్రతి ఒక్కరు కూడా ఎంగేజ్మెంట్ అయిపోయిన తర్వాత రెగ్యులర్గా మాట్లాడుకోవడం, అవసరమైతే బయట కలవడం అలాంటివి చేస్తూ ఇంకా ప్రీ వెడ్డింగ్ షూట్లు లాంటివి పెట్టుకుంటూ ఆ పెళ్లిలోపు రిలేషన్షిప్ని మరింత స్ట్రాంగ్గా చేసుకుంటున్నారు. అలాంటి చాటింగ్ కానీ, అలాంటి మాట్లాడుకోవడం కానీ నిశ్చితార్థం తర్వాత వీరికి మొదలైంది. ఆ సందర్భంలో ఈ యువకుడు చేసినటువంటి పరిణామాలు ఇప్పుడు ఆ యువతిని ప్రాణం తీసుకునేలా చేసింది. చాటింగ్ కూడా చేసుకునేవారు. ఇటీవల సదరు యువకుడు రెహానాతో నువ్వంటే ఇష్టం లేదు, నాకు ఇదివరకే 4 గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారు అని అన్నాడు. ఏదో తమాషాగా అంటున్నాడని మొదట రెహానా కూడా పట్టించుకోలేదు. కానీ పదే పదే అదే విషయాన్ని చెప్తూ, దానికి సంబంధించినటువంటి కొన్ని ఆధారాలను చూపిస్తూ, హేళన చేస్తూ, ఆ గర్ల్ ఫ్రెండ్స్తో పోలిస్తే నువ్వు చాలా వేస్ట్ అన్నట్టుగా తను కంపారిజన్ చేస్తూ ఆమెని మనస్తాపానికి గురయ్యేటువంటి విధంగా నానా మాటలు అంటూ, అంతేకాకుండా నీ మీద ఫీలింగ్స్ రావట్లేదు అంటూ పదే పదే సూటిపోటి మాట్లాడుతూ ఆ అమ్మాయిని మానసికంగా కుంగదీశాడు. మరోపక్క షాజహాన్ చేస్తున్న మానసిక దాడిని ఎవరికి చెప్పుకోలేక బయటకు రాక ఆ యువతి తీవ్ర మనస్తాపానికి గురైంది. చివరకు తను నమ్మిన వాడే తనను వధించాడని భావించింది. ఇంట్లోనే ఆత్మహత్య చేసుకుంది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులకు ఒక లేఖ దొరికింది. అందులో షాజహాన్ పెట్టిన హింసను, తన వెధవ వేషాలను ఆ యువతి పూసగుచ్చినట్లుగా వివరించింది. అలా లేఖ ఆధారంగా ఇప్పుడు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడు షాజహాన్ కోసం గాలింపు చర్యలు మొదలుపెట్టారు. ఏదేమైనా కూడా మరికొద్ది రోజుల్లో పెళ్లి చేసుకొని హ్యాపీగా సంసారాన్ని కొనసాగించాలనుకున్నటువంటి దంపతులకు తాజాగా ఆ వ్యక్తి చేసినటువంటి టార్చర్కి, పెళ్లి చేసుకోవడానికంటే ముందే మొదలైనటువంటి ఈ నరక కూపానికి ఆ యువతి మనస్తాపం చెంది తీవ్రంగా భావోద్వేగానికి గురై కుమిలిపోయి, తనలో తానే కుమిలిపోయి సెన్సిటివ్గా మారినటువంటి ఆ యువతి ఇలాంటి దారుణమైనటువంటి నిర్ణయం తీసుకుంది. కానీ ఆ యువతి ఇంకొక ధైర్యంగా ఒక అడుగు ముందుకు వేయాల్సింది ఉండే. అప్పటికి కేవలం నిశ్చితార్థం మాత్రమే అయింది, పెళ్లి కాలేదు. కాబట్టి ఇలాంటి యదవ వేషాలు వేసేటువంటి ఈ వ్యక్తిని తను పెళ్లి చేసుకోను, ఆ వ్యక్తి సరైన వాడు కాదు, చాలా దుర్మార్గంగా ఆలోచిస్తున్నాడు, ఇలాంటి వ్యక్తితో జీవితం పంచుకుంటే నా లైఫ్ నాశనం అయిపోతుందని చెప్పేసి ఇంట్లో వాళ్ళకి చెప్పడమో, తల్లిదండ్రులకు చెప్పడమో, లేకుంటే ఆ వ్యక్తి యొక్క పెళ్లి వద్దు, నా జీవితం నాశనం అయిపోతుందని చెప్పేసి ముందే అది గనక తన తల్లిదండ్రులకు చెప్పి ఈ యొక్క సొల్యూషన్ వెతుక్కుంటే నిశ్చితార్థంతోనే అయిపోయేది. ఇంకా పెళ్లి కూడా కాలేదు కాబట్టి మరలా కొత్త లైఫ్ని లీడ్ చేయడానికి కూడా ఎక్కువ స్కోప్ ఉండేది. చిన్న గాయంతోనే సర్దుమణిగిపోయేది. కానీ
తాను ఎంత సెన్సిటివో ఈ విషయాన్ని బట్టి మనకు అర్థమైపోతుంది. కేవలం నిశ్చితార్థం అయిన తర్వాతనే బంధువులు ఏమనుకుంటారో, లేకుంటే ఇంట్లో వాళ్ళు ఏమనుకుంటారో, సమాజంలో ఇంకా ఎలాంటి బ్యాడ్ నేమ్ ఫేస్ చేయాల్సి వస్తుందని ఆలోచించిందో తెలియదు. కానీ ఆ యువతి అతను పెట్టేటువంటి మానసిక హింసని, టార్చర్ని భరించలేక ఇంట్లో వాళ్ళకు కూడా చెప్పిందో లేదో తెలియదు. తను లేఖలో పొందుపరిచినటువంటి ఆ విషయాలన్నింటి కనుక చూస్తే ఆ వ్యక్తి ఎంత టార్చర్ చేశాడో ఇంట్లో వాళ్ళకు కూడా ఎవరికి చెప్పనట్టుగానే కనబడుతుంది. సో ఆ విషయం ఇంట్లో వాళ్ళతో పంచుకొని అతనితో ఆ తెగదెంపులు చేసుకుంటే నిశ్చితార్థంతో ఆ ప్రాణం బ్రతికేదియాల ఎంఎస్సీ కంప్లీట్ చేసింది. రాబోయే రోజుల్లో ఎంతో గొప్ప ఉన్నతమైనటువంటి స్థానాల్లో ఉండేటువంటి అవకాశం ఉండేది ఆ యువతి. మంచి మంచి చదువులు చదువుకొని గొప్ప స్థానానికి వెళ్ళేటువంటి అవకాశం ఉన్నటువంటి ఆ యువతి ఈరోజు ఈ లోకంలో లేదనేటువంటి విషయాన్ని ఆ కుటుంబ సభ్యులు కూడా జీర్ణించుకోలేకపోతున్నారు. ఇక ఈ విషయం పైన కేసు నమోదు చేసిన పోలీసులు పూర్తి స్థాయిలో అన్ని కోణాలలో కూడా దర్యాప్తు చేస్తున్నారు. ఆ వ్యక్తి కోసం గాలిస్తున్నారు. ఇప్పుడు ఆ రహానా కుటుంబ సభ్యులు కూడా ఆ వ్యక్తిని శిక్షించాలంటూ కూడా డిమాండ్ చేస్తున్నారు. పెద్దల గురించి వివాహమే కదా సార్ చేసుకుంటుంది. అందరూ మంచోడి. వాళ్ళు ఫోన్ ఎత్తులే సార్. వాడు నిన్న వాళ్ళ ఇంటికి వచ్చినాడు సార్. పోయిన ఆదివారం వాళ్ళ అమ్మోడు కూడా ఫోన్ చేయలేదు సార్. మాకు వాళ్ళ ఇంటికి వచ్చి వాళ్ళందరికీ తెలుసా సార్ ఇప్పుడు తిట్టాడు అని. వాళ్ళు కూడా మా బాబు రోజు ఫోన్ చేసేది. ఫోన్ చేయలేదు సార్. ఫోన్ చేయలేదు. వాడు చేయలే, వాళ్ళ ఫోన్ చేయలే, ఎవరు ఫోనే చేయలేదు. అందరూ సర్దుకున్నాడు సార్. సైలెంట్ గా సర్దుకున్నాడు సార్. 4 లక్షలు కట్టినప్పుడు ఇచ్చేసి వచ్చినాం సార్. 4 లక్షలు కట్టిన నా బిడ్డను వారం నుంచి వాళ్ళ అమ్మలకు కూడా ఫోన్ చేయొద్దని చెప్పి అసలుకి మేము ఎక్స్పెక్ట్ చేయలేదండి ఆ పాప దగ్గర నుంచి. అసలుకి ఎంత డిప్రెషన్ పడిందో ఎవరికి చెప్పుకోలేదు. తను ఎంత డిప్రెషన్ ఉందో, అసలుకి ఇలాంటి పరిస్థితి ఆ పిల్లకి వస్తుందని కూడా మేము ఎక్స్పెక్ట్ చేసాం. ఆ అబ్బాయి ఎంత లోపల ఆ పిల్లని బాధ పెట్టాడో ఆ పిల్లకే తెలియాలి. అసలుకి ఇష్టం లేనప్పుడు ఆ అబ్బాయి ముందే చెప్పాలి కదా. ఎంగేజ్మెంట్ వరకు వచ్చి తర్వాత ఇలా చేస్తే ఇట్లాంటి వాళ్ళని వదలొద్దండి. ఆ అబ్బాయికి శిక్ష పడాల్సిందే కంపల్సరీ. వాళ్ళ పేరెంట్స్ కూడా ఎందుకంటే ఆ పాపను నీ స్క్వింటోన్ ఎంగేజ్మెంట్కి ఇలా ఉండింది, తర్వాత ఇలా ఉంది, ఎందుకని ఆ పిల్లని అట్లా బ్లేమ్ చేయడం బాగుంటుందండి. బాగుంటుంది అట్లా ఏమి పర్సనల్స్ ఏం షేర్ చేసుకోను. నాతో ఫ్రెండ్లీగానే ఉంటాం మనం. అంటే అబ్బాయికి ఎందుకండి ఫీలింగ్స్ రావంటే అబ్బాయి ఎట్లాంటి వాడని ఫీలింగ్స్ లేవు. ఇల్లీగల్ కండక్ట్స్ ఉన్నప్పుడు అట్లా ఈ పాపని ఎందుకు అట్లా చేయడం? ఎంగేజ్మెంట్ ఎందుకు చేయాలి? చేసుకొని మీరు ఈ సంఘటన పట్ల మీరు ఏం చెప్తారు? ఆ అబ్బాయికి ఖచ్చితంగా శిక్ష పడాల్సింది. వాళ్ళ తల్లిదండ్రులకు కూడా పడాల్సింది. ఇంకొక అబ్బాయికి ముందే ఇట్లా ఎంగేజ్మెంట్స్ అవన్నీ అయ్యాయంట కదా. ఇట్లా ఈ పిల్లని కూడా ఎందుకు అట్లా ఆడుకోవడం? కొంచెం శిక్ష పడాలి. నీకు నచ్చకోకుంటే నచ్చలేదని చెప్పాలి కదా. ఆ పిల్ల ఫోన్లలో మాట్లాడుకొని మీరు బాగున్నప్పుడు బాగుండి నచ్చలేదంటే ఆ పిల్ల కోలుకుంటుంది. వాళ్ళ అమ్మ నాన్నకు కూడా చెప్పలేదు. చెప్పుకోకుండా మేనేజ్ లేకపోకుండానే ఆ పిల్ల లోపలికి పోయి వేసుకుంది. ఇంకా డోరు పగలగొట్టి ఇదంతా చేసి ఆ పిల్లని ఇప్పి చేసింది. చక్కనైన పిల్ల, మంచి పిల్ల. అట పాపే కాదు, తట్టుకోలేకుండా మేమైతే. ఆ పిల్ల చాలా మంచిది. అటోళ్ళను చట్టం బాగా శిక్ష ఇవ్వాల. అంత మంచిది ఆ పాప. ఇంకా ఆ పాప జత ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళని వచ్చే ఇంకా బాగా చెప్తారు స్వీటీ.